హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనకి రాముల వారు అంటే ఎంతో ప్రేమ అనమాట. మన భారతదేశంలో ప్రజలందరికీ చాలా ప్రేమ ఉంటుంది, భక్తి ఉంటుంది. రాముల వారిని ఎలా అంటే చాలా రకాలుగా కొలుస్తూ ఉంటాం అనమాట మనం. అలా మనకున్న భక్తిని మనం ప్రేమ రూపంలోనూ అంటే ఆయన్ని కొలిచే రూపంలో చాలా రూపాలు ఉన్నాయి. అలా మనం కొలుస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు మన ముందు కనుమూరి అపర్ణ గారు ఉన్నారు. అపర్ణ గారు ఏం చేశారు ఏంటనేది ఆవిడ మాటలోనే విందాం అనమాట. కనుమూరి అపర్ణ గారు ఎంబ్రాయిడరీ తోటి రామాయణం అంతా చూపిస్తారనమాట. ఇప్పుడు ఆవిడ మాటలోనే తెలుసుకుందాం అసలు ఎలా చేశారు, ఎంత టైం పట్టింది, ఎన్ని మంత్స్ చేశారు, ఇది అసలు చేసేటప్పుడు ఎలా చేశారు ఏంటి అనేది మొత్తం ఆవిడని అడిగే తెలుసుకుందాం. అండి నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు వన్. ఏంటి అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇది ఎలా చేశారు? అంటే జనరల్గా ఒక ఎంబ్రాయిడరీ అంటే ఒక అలా క్లాంప్ అదేదో పెట్టేసుకొని ఒకసారి చేస్తారు కదా. సో ఇప్పుడు మొత్తం రామాయణం అంతా చేయడానికి అసలు మీకు అసలు ఐడియా ఎక్కడిది, ఎలా చేయాలనిపించింది ఏంటి? అంటే రాముల వారి మీద ప్రేమ ఒకటి, తర్వాత న్యూస్లో నేను వినడము నెక్స్ట్ డే అయోధ్య భూమి పూజ అని. సో ఇంకా ఆ రోజంతా అనుకున్నాను నేను కూడా ఏదో ఒకటి నా ఉడతా భక్తి ఏదో చేద్దాము రాముల వారిది అనేసి. అప్పుడు లాక్డౌన్ టైము. సో నా దగ్గర ఉన్న క్లాత్తోని నేను రామాయణం చేద్దామని అనుకునేసి ఎగ్జాక్ట్లీ అదే ముహూర్తంలో నేను కూడా స్టార్ట్ చేశాను. సో అక్కడ రాముల వారి అదే ఎప్పుడు స్టార్ట్ అయిందో ఇక్కడ కూడా మీరు అదే ముహూర్తంలో స్టార్ట్ చేశాను. చాలా పవర్ఫుల్ ముహూర్తం, అందుకే ఎంత ఫాస్ట్గా అయిపోయింది. సో అంటే ఎలా అంటే మామూలుగా ఒక్కసారి అంటే ఒకటి చేద్దాం అనుకున్నారా? ఫుల్ మొత్తం రామాయణం ఫుల్ మొత్తం రామాయణం చేద్దామని అనుకున్నాను. సో చిన్న చిన్నగా ఇంత క్లాత్ మీద ఒక్కొక్క సీన్ అలా చేసుకొని వచ్చాను, అన్ని 6 కాండలు. మొత్తం ఎన్ని మంత్స్ పట్టిందండి ఇప్పుడు చూసుకుంటే? ఆల్మోస్ట్ 1 year పట్టింది. 1 year. అండ్ అది లాక్డౌన్ కాబట్టి నాకు చాలా టైం ఉండేది. సో రోజుకి 8-10 hours చేశాను. సో ఒక రోజు అంతా మీరు 8 to 10 hours దీనికోసమే చేశాను. సో ఇంట్లో వాళ్ళు ఎవరు పిలిచినా మిమ్మల్ని డిస్టర్బ్ చేసినా అసలు మీరు పలికేవాళ్ళు కాదు, దీంట్లోనే నిమగ్నం అయిపోయారు అన్నమాట. ముందుగా ఎంత చేసినా ఇంకా చేయాలనిపించేది. ఓకే ఓకే. సో ఇంకా నెక్స్ట్ ఏమైనా ఇలాంటివి చేద్దాం అనుకుంటున్నారా? ఇది చేయాలని ఉంది. అంటే నాకు తెలిసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ముందుగా అంటే వాళ్ళని కంగ్రాచులేట్ చేయొచ్చు, ఎందుకంటే ఇంత సపోర్ట్ ఇచ్చారు కాబట్టి యూ కెన్ క్రియేట్ అనిపించింది. ఒక్కసారి మా ఆడియన్స్ కూడా అసలు చూపిద్దాం ఒక్కసారి. ఓకే, నాబ్స్ ఎత్తడానికి. ఓకే యా. సో ఇక్కడ మీరు మెన్షన్ చేశారనమాట రామాయణం అపర్ణ కనుమూరి 5/8/2020 మీరు అప్పుడు స్టార్ట్ చేసిన ముహూర్తం. యా. సో ఇప్పుడు మీరు అక్కడైతే ఏదైతే రాముల వారి ముహూర్తం ఉందో మొన్న అయోధ్య టెంపుల్ది, సేమ్ ఇప్పుడు అదే ముహూర్తానికి మీరు స్టార్ట్ చేసి కంప్లీట్ చేశారనమాట. అండ్ చాలా బాగుంది. నాకు ఇది ఇందాక అలా పట్టుకోగానే ఒక డివైన్ ఫీలింగ్ అంటారు కదా, అలా అనిపించింది. అండ్ ఈ ఆరోస్ కూడా నాకు చూస్తే మామూలుగా యుద్ధాలు జరిగేవి ఉంటాయి కదా, నాకు అదే గుర్తొచ్చింది అనమాట. 3D ప్రింటింగ్ చేయించాను అనమాట, పట్టుకొని పేజెస్ కదలరు అదే ఎంబ్రాయిడరీ మొత్తం ఇలా. ఇది క్లాత్ ఏంటండి? ఇది జస్ట్ సమ్ సింథటిక్ క్లాత్. ఓకే. చాలా చక్కగా అసలు మొత్తం ఎంబ్రాయిడరీ చేసా, మీ పేరు కూడా కింద కలర్స్ వాడానండి, చూడటానికి మనకి అట్రాక్టివ్ గా ఉండాలి. అండ్ పట్టుకోవడానికి కూడా యారోస్ ఇంత నీట్ గా డిజైన్ చేయించారు, 3D ప్రింటెడ్ యారోస్. సూపర్ అండి. అండ్ ఈచ్ జస్ట్ ఇంట్రడక్షన్ మన హిందూ ధర్మం గురించి. ఓకే, ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఇది దశావతారాలు. యాక్చువల్లీ ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే, మామూలుగా ఏదైనా డ్రాయింగ్ చేస్తుంటే రాకపోతే తీసేస్తాం మనం, కానీ ఇలా ఎంబ్రాయిడింగ్ చేసేటప్పుడు ఒకవేళ పొరపాటున ఏదైనా తప్పుగా అలా కుట్టిన అలా చేయడానికి కొంచెం ఒక్కొక్కసారి తీయొచ్చు, కానీ చాలా కష్టం. ఎందుకంటే చాలా చిన్న కుట్లు వేసాను కదా, తీయడం కొంచెం కష్టమే. కానీ అంటే ఇప్పుడు ఇంత చిన్నగా కుట్టడం అంటే అసలు మనం చాలా దగ్గరగా పెట్టుకొని మన ఐ పవర్ కూడా చూసుకుంటూ చేసుకోవాలి కదా. అండ్ చిన్న కుట్టుతోనే నిండిపోతుంది. సో ఒక్క కుట్టు కూడా మనం తప్పు వేయడానికి వీలు లేదు. అండ్ వాల్మీకి రామాయణం గురించి ఇక్కడ వాల్మీకి వేసాను. ఇప్పుడు ప్రతి కాండకి ఇలా పేరు రాసి ఒక్కొక్క కాండకి కలర్ డార్క్ అవుతా పోతుంది. ఇలా ఓకే, ఒక్కొక్క కాండకి ఒక్కొక్క కలర్ చేంజ్ కూడా ఇచ్చారన్నమాట. ఇది అయోధ్య సరయూ నది తీరాన. మొత్తం టోటల్గా మీకు 2020లో స్టార్ట్ చేశారండి? 2020లో స్టార్ట్ చేశాను, 1 year లో కంప్లీట్ చేయగలిగాను. ఓకే, ఎక్కడ కూడా మీరు బ్రేక్ కానీ గ్యాప్ కానీ తీసుకోలేదు? బ్రేక్ అవ్వలేదు. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అసలు మీరు అంత గుర్తుపెట్టుకుంటూ చేశారా, లేదా
ఎలా అంటే అది అట్లా ఫ్లో వచ్చేసింది. సో నెక్స్ట్ ఏం వెయ్యాలి అట్లా అని ఒక్కొక్క కాండకి. సో మీకు రామాయణం అంతా మొత్తం కంప్లీట్ గా ఐడియా ఉందన్నమాట, ఏ పర్వం ఎక్కడ ఏంటి. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి తెలిసిన రామాయణమే. అది స్టార్ట్ చేస్తే ఎట్లా ఫ్లో వచ్చేసింది అంటే ఇదంతా నాకు ఆల్రెడీ ఇంత బాగా తెలుసా అదే అదే అంటే గుర్తు కూడా ఉండాలి కదా, ఏ ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది అనేది కూడా గుర్తు పెట్టుకొని చేయాలంటే కూడా కష్టం. మొత్తం అంతా అయిపోయిన తర్వాత మీరు అంటే చూసాక ఏమనిపించింది అండి, ఇంత చేశాక, ఇంత వర్క్ చేశాక? చాలా బాగా అనిపించింది అండి. నేను అనుకున్నట్టు వచ్చింది, నేను చెయ్యగలిగాను, అది ఇంపార్టెంట్, కంప్లీట్ చేయగలిగాను అని. ఇదేమో తాళపత్ర గంధాల లుక్ లాగానే అలా కొంచెం కలర్ చేశాను. దీంట్లో కలరింగ్ కూడా చేశారన్నమాట, జస్ట్ ఈ కలర్ ఎఫెక్ట్ రావడానికి కోసం. ఇది ఐడియా ఉండాలనేసి ఎక్కడ అయోధ్య, జనకపురి, ప్రయాగ, చిత్రకూట్, పంచవటి, కిష్కింద, రామేశ్వరం, లంక. సో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఇలా అన్ని మనకి ప్లేసెస్ ఐడియా ఉండాలనేసి. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి మనకి ఒక్కోసారి ఐడియా ఉండదు. అవునండి, అవును, ఎక్కడుంది అయోధ్య అట్లా. సో వాళ్ళకి చూపించడానికి కూడా ఇది చాలా అర్థమయ్యేలా చేశారనమాట. నాకు పిల్లలకి కూడా అట్రాక్టివ్ గా ఉండాలి అని నాకు అనిపించింది. సీరియస్లీ నాకు తెలిసి ఇది నిజంగా ఒక వాల్యుబుల్ ట్రెజర్ అని చెప్పుకోవచ్చు. ఎప్పటికైనా కొన్ని సంవత్సరాల వరకు ఇది డెఫినెట్ గా అలానే ఉండిపోతుంది, అంటే అంత నీట్ గా చేశారు మీరు. అదే నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఇది కలర్ఫుల్ గా ఉండి అన్ని పిక్చర్స్ తోనే అర్థమయ్యేలా ఉంది. అవునవునవును. సో దాంతో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది చేయడానికి. ఇప్పుడు కూడా ఇది చూపిస్తే నాకు నిజంగా కళ్ళకు కట్టినట్టు ఉందన్నమాట, ఎక్కడెక్కడ ఏం జరిగింది ఏంటి తెలియని వాళ్ళకి ఈ చిన్న వాటిలో కూడా ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. అవును, నేను నాకు అర్థమవుతుంది ఇక్కడ కోపం ఉన్నప్పుడు కోపం గానీ, జాలి చూపించినప్పుడు ఇప్పుడు ఇలా బాధపడుతున్నప్పుడు. అదే 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 అసలు అంత మైన్యూట్ డీటెయిలింగ్ అసలు మీకు ఎలా పాసిబుల్ అయింది? అంటే జనరల్లీ ఎంబ్రాయిడింగ్ అంటే ఏదైనా ఒక ఫోటోనో ఒక బొమ్మ అక్కడ దాకా ఎక్స్ప్రెషన్ ఓకే, బట్ ఇంత మొత్తం ఇంత సీనింగ్ అంతా అసలు ఎలా? ఇంకా దేవుని ఇచ్చేసారు అనుకుంటా, అలాగ వచ్చేసింది అంతే. సో ఆ నదిలో వెళ్ళేది ఆ మొత్తం మీరే క్రియేట్ చేశారు, మొత్తం ఎంబ్రాయిడింగ్ ప్లస్ పెయింటింగ్ యూస్ చేశారు. కొంచెం ఓన్లీ ద బ్యాక్గ్రౌండ్ లిటిల్ ఆ బ్లూ ఆరెంజ్ కొంచెం అంతే. చిన్న చిన్న బర్డ్స్ ఎవ్రీ డీటెయిల్. ఇప్పుడు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక్కొక్కటి ఇలా సపరేట్ గా డిజైన్ చేసి మొత్తం ఇంత నీట్ గా చేశారు. నిజంగా మీ పేషెన్స్ అనుకోవచ్చు, అంటే మీరు ఆ టైం ఆ స్టార్ట్ చేసిన ముహూర్తం నిజంగా బలమనే అనుకోవచ్చు. సో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీరు అన్ని ఇంపార్టెంట్ సీన్స్ అన్ని కవర్ చేశాను. రావణాసురుడు 10 తలలు 10 చేతులు. అదే అదే లేడీ కూడా చాలా బాగా చేశారు మీరు. మొత్తం ఆశ్రమంలోది అంతా మొత్తం ఇప్పుడు లక్ష్మణ రేఖ గీత దాటడం అన్నమాట. అదే అదే లక్ష్మణ రేఖ గీత కూడా మీరు చాలా హైలైట్ గా చూపించారు. అవును, రాముల వారికి పళ్ళు తినిపించడం, పళ్ళు ఇది ఎలా చేశారండి? పళ్ళు అవన్నీ అది కూడా స్టిచ్చింగ్ అంతే. బట్ చూడగానే తెలుస్తుంది అనమాట రాముల వారి చేతిలో పండ్లు ఉన్నట్టు, ఆవిడ చేతిలో పండ్లు ఉన్నట్టు. కిష్కింద కాండ. సో ఒక్కొక్క కాండ గురించి ఇలా సపరేట్ కోసం అలా పెట్టారనమాట. ఓ ఇది యుద్ధం సీన్స్ కూడా చూపించారు. అసలు నిజంగా చాలా అంటే మన మైండ్ లో ఉండేది వేరు, మైండ్ లో ఉన్నది మనం రిప్రజెంట్ చేయడం చాలా కష్టం అసలు నిజంగా. అందులో ఇలాంటి ఎంబ్రాయిడరీ మీద ఇది కూడా అసలు ఎంత ఆ ఉగ్ర రూపం కనిపిస్తున్నట్టు ఉంది కదా అసలు. సుందరకాండ అంటే చిన్నప్పుడు మామూలుగా సుందరకాండ వింటూ ఉంటాం, మామూలుగా చూస్తూ ఉంటాం, బట్ ఇలా రిప్రజెంటేషన్ చూడటం నేను ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. నాకు తెలిసి ఆడియన్స్ కూడా చాలా ఎక్కడ కూడా చూసింటారు మోస్ట్లీ. ఇది అశోక వనం అని, అశోక చెట్లు, సీతాదేవి. ఓకే, సో సీతాదేవి అలా కూర్చోంటే రాములు అదే హనుమంతులు వారు వచ్చి అదంతా రిప్రజెంట్ చేశారు మీరు, చాలా చక్కగా రిప్రజెంట్ చేశారండి. అండ్ మీ ఎవరు అసలు మీకు దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? ఎవరు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఆర్టిస్టులు అలా ఎవరైనా ఉన్నారా? ఎవరైనా అట్లా మా అమ్మమ్మ గారు మా అమ్మగారు ఇద్దరికి కూడా అన్ని ఆట అంటే చాలా ఇష్టము, చిన్నప్పటి నుంచి కూడా చేసేవాళ్ళు. కానీ నేను ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు అనమాట. అసలు నిజంగా మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటండి? అసలు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఇదంతా చేశాక అందరూ చాలా సపోర్ట్ నాకు. అసలు మామూలుగా ఇది చేశారు అంటే చేసి నాకు తెలిసి ఒక 1 year అవుతుందా దగ్గర, కానీ ఇది ఇన్ని రోజులు ఎందుకు పట్టింది బయటికి రావడానికి అనేది నాకు డౌట్. అది నేను చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను అండ్ నా కోసం అట్లా అనిపించే అదే ఉంచుకున్నాను, నా నెక్స్ట్ తరాలకి అలా ఏమైనా ఉంచుదాం అని చెప్పి నాది ఆ ఇంటెన్షన్ తో స్టార్ట్ చేశాను అనమాట. చిన్న చిన్న మొత్తం వానర సైన్యాన్ని కూడా మీరు అక్కడక్కడ మొత్తం ఇంక్లూడ్ చేస్తారు అసలు.
ఆ చిన్న వాటిలో కూడా కళ్ళు ముక్కు అన్ని వేసాను. సో ఇప్పుడు మీరు దీని ఇన్స్పిరేషన్ తో నెక్స్ట్ ఏదైనా మామూలుగా పురాణాల్లో ఉన్నవి కానీ డెఫినెట్ గా అవి కూడా అంటే అవతారాలు ఎలా ఉన్నాయి, ఎలా చాలించారు, ఇవి కూడా చేస్తారేమో నాకు తెలిసి. చేయాలనే ఉంది, ఎందుకంటే ఇవైతే ఎప్పటికీ ఉండిపోతాయి. ఏదో ఆకులు పూలు 2 రోజులు వాడి మనీ ఏదో నాకు తెలిసి అంటే ఇది ఉండాల్సిన ప్లేస్ నాకు తెలిసి మన అయోధ్య. నాకు అలానే అనిపించింది ఇందాక అలా బాక్స్ పట్టుకోగానే ఒక్క డివైన్ ఫీలింగ్ అనిపించింది నిజంగా. చాలా బాగుంది అసలు. ఓకే రామ సేతు, అదే రామ సేతు అప్పుడు రాళ్ళు కూడా రామ రామని రాశాను. నిజంగా సూపర్ ఉందండి. ఉడత, అదే ఉడత రాముల వారి. ఇప్పుడు నాకు కలర్ వేరియేషన్ తెలుస్తుంది. ఇక్కడ ఒక yellow కలర్ గోల్డ్ ఉంది, ఇక్కడ బ్రౌన్ ఉంది, ఇక్కడ ఫుల్ బ్రౌన్ కనిపిస్తుంది. కుంభకర్ణుడు, కుంభకర్ణుడు నిద్రపోయే ఫైటింగ్ సీన్స్ కూడా చూపించారనమాట. సంజీవిని పర్వతం, సంజీవిని పర్వతం తీసుకొచ్చి లక్ష్మణుని కాపాడేది కూడా అసలు నిజంగా చాలా అసలు కళ్ళకి కట్టినట్టు అసలు చూపించేసి నిజంగా. అంటే ఒక్కసారి చూస్తే మనకి మొత్తం రిప్రజెంటేషన్ అంతా అర్థమైపోతుంది చూడగానే. ఇప్పుడు మనకు తెలుగు రాని వాళ్ళకి కూడా అర్థమైపోతుంది. అవును. ఎస్, ఇదేంటండి స్పెషల్ గా కనిపిస్తుంది మాకు రామాయణం కింద, ఏంటది? ఇది మా ఫ్యామిలీ అండి. సో అది కూడా ఎంబ్రాయిడరీలోనే. సో నేను మా ఆయన మా అబ్బాయి, సో వాళ్ళ గురించి ఇది కూడా ఎంబ్రాయిడరీలోనే చేశానండి. ఐ థింక్ వాళ్ళిద్దరు చాలా హ్యాపీ అనుకుంటా ఇది చూసిన చాలా అండి. ఇది నేను కుడుతున్నప్పుడు నాది సెల్ఫ్ పోర్ట్రేట్ లాగా. ఇది అసలు హైలైట్. మీ ఇమేజ్ మీరు ఎంబ్రాయిడరీ చేసుకొని ప్రెజెంట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం నిజంగా. ఊరికే సెల్ఫ్ పోర్ట్రేట్ లాగా ఐడియా. అదే అండి. సో ఇది ఎలా అండి? ఇది నార్మల్ రామాయణం బ్రాస్ లో బ్రాస్ మెటల్. ఇప్పుడు మామూలుగా ఇంటి ముందు అవి అట్లా పెట్టారు ఆ టైప్ నేమ్ బోర్డ్స్ లాగా ఇప్పుడు మీరు రామాయణం చేయించారు. చాలా బాగుంది అసలు. నాకు చూడగానే ఒక డివైన్ ఫీల్ ఇందాక చెప్పాను కదా, పట్టుకోగానే అలా అనిపించింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. పండుగ రోజు నేను పిలవగానే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు అంటే ఇవాళ రామాయణం మొత్తం అలా ఒకసారి అలా ఇలా మామూలు ఇప్పుడు గ్లిమ్స్ అంటారు కదా, అలా ఒక సెకండ్స్ అలా చూసినట్టు అనిపించింది. చాలా నిజంగా అంటే ఒక గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇంట్లో కూర్చున్న అంటే హౌస్ వైఫ్స్ కానీ ఫ్యామిలీ వాళ్ళందరికీ కానీ ఏదైనా చేయాలి అని అనిపిస్తుంటది. బట్ మీలాంటి వాళ్ళని చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. ఇంకా ఇలాంటివి చాలా చేయొచ్చు. అండ్ మీరు ఇప్పుడు రామాయణం ఇది కాకుండా ఇంకేమైనా చేయబోతున్నారా మళ్ళీ నెక్స్ట్? ఇంకా చేయాలనుకుంటున్నాను. సో చూద్దాం. అప్పుడైతే రాముల దీవెన ముహూర్త బలం అంతా చాలా బాగుంది. చాలా ఆర్టికల్స్ లో కూడా మెన్షన్ చేశారు, టైమ్స్ ఆఫ్ ఇండియా, టైమ్స్ ఆఫ్ వాటిలో కూడా. అవన్నీ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ ఏదో నా కోసం చేసుకుంటున్నాను అది అనిపించింది. సో నాకు తెలియలేదు ఇంతమంది ఇంత ఆదరిస్తారు దాన్ని, ఎంత బాగుంటుంది అనేసి. సో ఇట్ ఇస్ నైస్. నాకు తెలిసి చూసాక నేను కూడా ఒకసారి మళ్ళీ అయోధ్యకి వెళ్ళాలని అంత బాగుంది. అండ్ థ్యాంక్ యూ. మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.